ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సైట్లో అయితే ఉన్నాము. ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ ఏంటంటే, ఇక్కడ బ్లాక్ బికి సంబంధించిన రాఫ్ట్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కిందంతా స్టీల్ కట్టేశారు, ఇంకా పైన స్టీల్ కట్టే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే బ్లాక్ ఏకి సంబంధించి రాఫ్ట్ కంప్లీట్ అయిపోయి ఆ షేర్ వాల్కి సంబంధించిన వాల్స్ కూడా పై వరకు అయితే వచ్చినాయి. అదంతా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. అలాగే బ్లాక్ సికి సంబంధించిన రాఫ్ట్ కూడా కంప్లీట్ అయ్యి షేర్ వాల్స్ కూడా పైకి లెగిసినాయి. అదంతా మీరు చూడొచ్చు. ఇక్కడ మొత్తం 12 బ్లాక్స్ అయితే నిర్మిస్తున్నారు. ఈ 12 బ్లాక్స్ లో 3 బ్లాక్స్ కి ఆల్రెడీ ఈ రాఫ్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3 బ్లాక్స్ కి రాఫ్ట్ కోసం రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక బ్లాక్ కి రాఫ్ట్ రీఎన్ఫోర్స్మెంట్ అయితే జరుగుతుంది. ఇంకో ఈ వీక్ లోనే దీని మీద కాంక్రీటింగ్ అయితే పోస్తారు. దాదాపు 1600 నుండి 1700 మెట్రిక్ వరకు కాంక్రీటింగ్ అయితే పోస్తారు ఈ వీక్ లో. ఈ టవర్ కాకుండా ఇంకా టవర్ డి కి సంబంధించిన రాఫ్ట్ రీఎన్ఫోర్స్మెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ చూపిస్తాను. ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఈ ప్రాజెక్ట్ అంతా ఇప్పుడు ఎలా ఉందో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అమరావతి రాజధానిలోని నేలపాడు, శాఖమూరు విలేజెస్ దగ్గరలో అయితే నిర్మిస్తున్నారు. దాదాపు 14.5 ఎకరాల్లో 12 టవర్లు నిర్మిస్తున్నారు. ఈ 12 టవర్లకు గాను 1200 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఈ 1200 ఫ్లాట్లు ఏంటంటే, ఒక్కొక్క ఫ్లాట్ 1225 ఎస్ఎఫ్టీ నుండి 2750 ఎస్ఎఫ్టీ వరకు 2 బిహెచ్కే 3 బిహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఈ 12 టవర్లలో ప్రెజెంట్ 3 టవర్లకి రాఫ్ట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి, 2 టవర్లు ఏంటంటే ఇంకా షేర్ వాల్కి సంబంధించిన వాల్స్ పై వరకు అయితే వచ్చినాయి. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి బ్లాక్ ఏ అనమాట. ఈ బ్లాక్ ఏ చూడొచ్చు, రాఫ్ట్ అంతా కంప్లీట్ అయిపోయి షేర్ వాల్స్ కూడా పై వరకు వచ్చేసినాయి. ఇంకా స్లాబ్ అంటే గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన స్లాబ్ వేయడం కోసం సెంటరింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇదంతా బ్లాక్ ఏ ఇది. అలాగే బ్లాక్ బికి సంబంధించి ఏంటంటే రాఫ్ట్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కింద ఏంటంటే మొత్తం రాఫ్ట్ ఫౌండేషన్, రాఫ్ట్ అంటే పైలింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అదంతా స్టీల్ అయితే కట్టారు గ్రౌండ్ అంతా. దానిపైన ఇప్పుడు స్టీల్ కడుతున్నారు. దాని తర్వాత ఇంకా రాఫ్ట్ పోయాల్సి ఉంది, అంటే కాంక్రీటింగ్ వేయాల్సి ఉంది. ఈ కాంక్రీటింగ్ ఈ వీక్లోనే కంప్లీట్ చేస్తారు. దాదాపు 1600 నుండి 1700 వరకు మెట్రిక్ వరకు కాంక్రీటింగ్ అయితే చేయాల్సి ఉంది. అలాగే బ్లాక్ సికి సంబంధించి రాఫ్ట్ అంతా కంప్లీట్ అయిపోయి షేర్ వాల్స్ కూడా పై వరకు వచ్చేసినాయి. ప్రెజెంట్ ఏంటంటే షట్టరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి లోపల, అంటే వాల్స్కి సంబంధించిన షట్టరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అది కంప్లీట్ అయి ఉన్న తర్వాత ఏంటంటే దీన్ని కూడా పైన స్లాబ్ కోసం రెడీ చేస్తారు. ఇది బ్లాక్ సి. దీని పక్కనే బ్లాక్ డి అయితే ఉంటుంది. ఈ బ్లాక్ డి ఏంటంటే పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ప్రెజెంట్ అంటే కాంక్రీటింగ్ కట్ చేసే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ కట్ చేసిన తర్వాత మళ్ళీ రాఫ్ట్ రీఎన్ఫోర్స్మెంట్ చేస్తారు. ఈ రాఫ్ట్ రీఎన్ఫోర్స్మెంట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీనిపైన కూడా కాంక్రీటింగ్ అయితే పోస్తారు. అలాగే నేను సేకరించిన డేటా ప్రకారం ప్రతి 2 టవర్లకి ఒక పోడియం అయితే వస్తుంది. ప్రెజెంట్ బ్లాక్ సి, బ్లాక్ డికి సంబంధించిన పోడియం కోసం ఇక్కడ పైలింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ పైలింగ్ మిషనరీస్ అన్ని మీరు చూడొచ్చు. ఇక్కడ నిర్మిస్తున్న ప్రతి ఒక్క టవరు G+18 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి అదంతా కన్స్ట్రక్షన్ సైట్ అనమాట. అలాగే అటువైపు బ్యాచింగ్ ప్లాంట్ అయితే ఉంది. ఇక్కడ నుండి దూరంగా గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ కానీ, గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్, ఎన్జిఓ టవర్స్ అవన్నీ మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ పోడియం కోసం పైలింగ్ అయితే జరుగుతుంది. ఈ 12 బ్లాక్స్‌కి గాను ఒక క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్లాక్ వచ్చేసి బ్లాక్ జి అనమాట. ఈ బ్లాక్ జికి రీసెంట్‌గానే రాఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ షేర్ వాల్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేయాలి. ఆ వాల్స్ అన్నీ పైకి లెగిసిన తర్వాత దాని తర్వాత స్లాబ్ కోసం రెడీ చేస్తారు. అలాగే అక్కడ బ్లాక్ హెచ్‌కి సంబంధించిన రాఫ్ట్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇదంతా బ్లాక్ హెచ్ ఇది.
ఈ రాఫ్ట్ మొత్తం కట్టిన తర్వాత ఇంకా దీనికి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేస్తారు. ఇంతకుముందు అన్ని టవర్‌లకేంటంటే మాక్సిమం పైలింగ్ వర్క్స్ జరుగుతా ఉన్నాయి. ఇప్పుడేంటంటే కొన్ని టవర్‌లకి పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోవడంతో రాఫ్ట్ ఏసే పనులు కానీ, అలాగే గ్రౌండ్ ఫ్లోర్‌కి సంబంధించిన స్లాబ్ కోసం రెడీ చేయడం గాని అదంతా చేస్తున్నారు. ఇంకా అటువైపు బ్లాక్ ఐ గాని, హెచ్ గాని, జే గాని అలా అయ్యుంటాయి. మొత్తం మిగతా 6 బ్లాక్స్‌కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యే దశలో ఉన్నాయి. నేను సేకరించిన డేటా ప్రకారం పైలింగ్ వర్క్స్ వచ్చేసి జనవరి ఎండింగ్ కల్లా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఈ మిగతా బ్లాక్స్‌కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోతే ఏంటంటే వాటికి కూడా ఇంకా రాఫ్ట్ రీఎన్ఫోర్స్‌మెంట్ చేసిన తర్వాత ఫౌండేషన్స్ ఏస్తారు. అంటే కాంక్రీటింగ్ పోసిన తర్వాత దానికి సంబంధించిన షేర్ వాల్ టెక్నాలజీతో ఈ బ్లాక్స్ అన్నీ రెడీ చేస్తారనమాట. ఇక్కడ నుండి మొత్తం మీరు చూడండి ప్రాజెక్ట్ సైట్ ఎలా కనిపిస్తుందో. కొన్ని టవర్‌లేంటంటే పై వరకు అంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకైతే వచ్చినియి. ఇంకా స్లాబ్ కంప్లీట్ అవ్వాల్సుంది. ఇంకా కొన్ని టవర్‌లేంటంటే ఫౌండేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. అంటే పైలింగ్ కంప్లీట్ అయిన తర్వాత అంటే స్టీల్ కట్టడం గాని అయన్నీ చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్టేటస్ అయితే ఇదే అనమాట. ఇక్కడ ఇంకా 1 ఆర్ 2 డేస్‌లో ఇదంతా కంప్లీట్ అయిపోతుంది రాఫ్ట్ కట్టడం. దాని తర్వాత ఏంటంటే దీని చుట్టూ షట్టరింగ్ వేస్తారు. షట్టరింగ్ వేసిన తర్వాతే ఈ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర నుండి 3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. అలాగే నేలపాడు, శాఖమూరు విలేజెస్‌కి 0.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. టాప్ వ్యూలో ప్రాజెక్ట్ మొత్తం మీరు చూడండి ఎలా కనిపిస్తుందో. ఇంకా ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ వచ్చేసరికి శాఖమూరు సెంట్రల్ పార్క్ నుండి 0.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. విట్ యూనివర్సిటీ నుండి 1.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. కోర్ క్యాపిటల్ ఏరియాకి లోని N12 రోడ్డు పక్కనే ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఇక్కడ కొన్ని పైలింగ్‌కి సంబంధించిన మిషనరీస్ ఏంటంటే, ఈ పైలింగ్ కంప్లీట్ అయిపోవడంతో కొన్ని బ్లాక్స్‌కి బయటికి కూడా తీసేశారు. ఇంత ముందుతో పోల్చుకుంటే మీరు చూడొచ్చు. ఇంతకుముందు ఏంటంటే అన్ని పైలింగ్ మిషనరీసే కనిపించాయి. ప్రెజెంట్ ఏంటంటే పైలింగ్ మిషనరీస్ కొన్ని ఉన్నాయి. అంటే 6 బ్లాకులకి సంబంధించిన కంప్లీట్ అయ్యే దశలో ఉన్నాయి పైలింగు. మిగతా బ్లాక్స్‌కైతే జరుగుతున్నాయి. అలాగే ప్రతి ఒక్క టవర్‌కి టవర్ క్రేన్స్ ఏర్పాటు చేసి ఈ టవర్స్ మొత్తాన్నయితే కంప్లీట్ చేస్తారు. G+18 ఫ్లోర్స్‌తో. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. Tangan